సాటి మనిషి కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఆలోచన మనకు రావట్లేదు. కానీ మనకు రాని ఆలోచన ఏంటి? పశువులకు, జంతువులకు, పురుగులకు, పక్షులకు వీటికి ఉందండి. అంటే వీటికున్న కనీస జ్ఞానం కూడా మనకు లేకుండా పోయిందండి. ప్రియమైన దేవుని పిల్లారా, వాటికున్న ఐక్యత నేడు మనుషుల్లో ఏమైపోయింది? లోపించింది ప్రియమైన దేవుని పిల్లారా. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసినట్లయితే వాటికి ఎంతటి బంధం ఎలా ఉందో, వారి యొక్క ఐక్యత ఎలా ఉందో ఒక్కసారి కొన్ని యొక్క జీవుల గురించి చూద్దామండి. కొన్ని జీవులు ఎలాంటి ఐక్యత కలిగి ఉందో చూడండి, ఎలాంటి ఐక్యత కలిగి ఈ యొక్క బంధాన్ని కలిగి ఉంటున్నాయో అవన్నీ చూడండి. ఎలా కలిసిపోయి శత్రువును ఎదిరించడానికి కలిసిపోయాయండి. చూడండి, శత్రువును సైతం ఏం చేసాయి? మట్టి కనిపించేయండి. ఇటు వాటికి ఉందండి బంధం, ఉందండి ఐక్యత. మనుషుల్లో కొలువైపోయింది. ఇవి చూడండి, వీడి ఒక శత్రువు వస్తున్నాడు, చూడండి శత్రువు తిరుగుతున్నాడు. అవన్నీ కలిసి కట్టుకుంటే శత్రువు దొరకకుండా కాపాడుకోవాలనుకుంటున్నాయి. చూడండి ఎలా కాపాడుకుంటున్నాయి. చూడండి, అవి కలిసి కట్టుకు ఉండడం వలన తన యొక్క జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాయి. చూడండి ఎలా కాపాడుకుంటున్నాయి. ఇవి చీమలు, మనకందరూ తెలుసు. ఇవి చీమలండి. ఇవి కూడా శత్రువు వస్తున్నాడు, శత్రువుని చూసాయి, శత్రువుని చంపాలనుకున్నాడు. ఈ శత్రువుకి ఎదురు నిలబడాలంటే మనమందరం కలిసిపోవాలనుకున్నాయండి. చూడండి ఒకరికొకరు ఎలా కలిసి ఉంటున్నారు. చూడండి అన్ని కలుసుకున్నాయండి, అన్ని కలుసుకున్నాయి. ఇప్పుడు శత్రువుకి అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు శత్రు పని ఏమైపోయింది? నేల రాలిపోయింది. అంటే వాటికి ఉంది బంధం, అంటే వాటికి ఉంది ఐక్యత. మనకుందండి ఐక్యత? లేదు ప్రియమైన దేవుని పిల్ల. ఒక అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, తల్లి అంటే కుమార్తెకి పడదు, కుమార్తె అంటే తల్లికి పడదు, తండ్రి అంటే కుమారుడికి పడదు, కుమారుడు అంటే తండ్రికి పడదు. ఏంటి ఇంకది? ఏమైపోయింది? నీ కొరకు కదా క్రీస్తు లోకానికి వచ్చి చనిపోయాడు, నీ కొరకు కదా రక్తం కార్చాడు. నిన్ను సమాధానపరచాలి, నిన్ను తీసుకుని వెళ్ళ మన తండ్రితో సమాధానపరచాలనుకున్నాడు. ఏమైపోయింది? అంటే మనుషుల్లో లోపించిందండి ఈ ఐక్యత, మనుషుల్లో లోపించింది. కానీ పక్షులు, కానీ జీవులు, చిన్న జీవులండి, చిన్న జీవులకు ఉందండి జ్ఞానం. కానీ మనుషులకు ఏమైపోయింది? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.